హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం విధిరాతను మార్చగలిగే బ్రహ్మ ఆలయం గురించి తెలుసుకుందాము. బ్రహ్మపురేశ్వర్ ఆలయము. ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి సమీపంలో తిరుపత్తూరులో ఉంది. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా తక్కువ అన్న విషయము అందరికీ తెలిసినదే. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇక్కడ ఉన్న ఈశ్వరుని పూజించాడు కనుక ఈ ఆలయాన్ని బ్రహ్మపురేశ్వర ఆలయము అని పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శివపార్వతులు పూజలు అందుకుంటూ ఉన్న బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మ తామర పుష్పంలో పద్మాసన వేసుకొని దర్శనమిస్తాడు. సృష్టికర్త విగ్రహము 6 అడుగుల ఎత్తులో పసుపుతో అలంకరించబడి ఉంటుంది. అయితే ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు సృష్టి స్థితిలయాలకు అధిపతులు. విష్ణు నాభి నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతూ ఉంటారు. తాను లేకపోతే ఈ విశ్వమే లేదని, సృష్టికర్తను నేనే అంటూ అహంకారాన్ని పెంచుకుంటారు. ఆయన గర్వాన్ని అణచాలన్న ఉద్దేశంతో మహాశివుడు తన ప్రతిరూపంగా భావించే కాలభైరవుడి ద్వారా బ్రహ్మదేవుడి 5 తలలను కూడా ఖండిస్తారు. సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోతావు అని బ్రహ్మదేవుని శపిస్తారు. దీంతో సృష్టికర్త శక్తులన్నీ కూడా అచేతనమైపోతాయి. బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శివుని అనుగ్రహం కోసం శాప విమోచనం కలగాలి అని తీర్థయాత్రలు చేయాలని సంకల్పిస్తారు. ఇందులో భాగంగా ఒకరోజు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి సమీపంలో తిరుపత్తూరు ప్రాంతంలోని బ్రహ్మపురికి చేరుకొని బ్రహ్మపురేశ్వర ఆలయం చుట్టూ కూడా 12 లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తారు. బ్రహ్మ పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు ఆ బ్రహ్మదేవుడికి శాప విమోచనాన్ని కలగజేసి తిరిగి మళ్ళీ సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందువలనే ఇక్కడ శివుణ్ణి బ్రహ్మపురేశ్వరునిగా పిలవడము జరుగుతూ ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన తలరాతని తానే తిరిగి రాసుకుంటాడు. దీంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల బాధలు దూరం చేస్తాడు అన్నది ఇక్కడి స్థల పురాణము. ఇక్కడ ఉన్నటువంటి 12 శివలింగాలు చాలా వరకు కూడా ప్రత్యేకమైన మందిరాల్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మతీర్థం చుట్టూరానే ఉన్నాయి. శివునికి పూజలు చేయడానికి బ్రహ్మదేవుడు నీరు తీసుకున్న చెరువుని బ్రహ్మతీర్థంగా పిలుస్తూ ఉన్నారు. ఈ తీర్థం దగ్గరనే బ్రహ్మదేవుడు శివుని ప్రార్థించారు అని విశ్వసిస్తారు. ఇక్కడి అమ్మవారు సృష్టికర్తను అనుగ్రహించడం వలన దేవి బ్రహ్మ సంపద్గౌరిగా పిలువబడుతూ ఉంది. బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్నందున ఈ ప్రదేశంలో తాను సృష్టించిన 12 లింగాలని ఎవరైతే పూజిస్తారో వారి తలరాతను మార్చేందుకు బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తాడు అని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసము. సృష్టికర్తకు ఉన్న అరుదైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయము తిరుపత్తూరు తిరుచి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సమయపురం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది విధిరాతను మార్చగలిగే శివుని ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.